సాక్షాత్తు చంద్రబాబు నాయుడే బాధితుడు కలెక్టరేట్ ఆఫీస్ నుంచి ఏం బాగుండదు సార్ మొత్తం మొదలెట్నా మొత్తం అంతా కూడా మొత్తం రాష్ట్రాలు యావత్ భారతదేశం వరద తాకిడికి చిన్నాభిన్నమై అల్లకల్లోలంగా ఉంది. మనకి రెండు రాజధానులు హైదరాబాదు, విజయవాడ, రెండు రాజధానులు కూడా ఊహించినట్టు ఇంతకుముందు ఎప్పుడు ఊహించలేదు. విజయవాడ అయితే అసలు ఈ ఫోటోలు అవి చూస్తుంటే కళ్ళమని నీళ్ళు వస్తున్నాయి. విజయవాడలో కూడా కొండ చర్యలు పడిపోయే పరిస్థితి ఉంది. ఈ రాబోయే రోజుల్లో దీనికి శాశ్వత పరిష్కార మార్గాలు అన్వేషించక తప్పదు. ఏదో ఆ టైంకి వచ్చిందిలే వెళ్ళిపోయిందిలే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కదా నెక్స్ట్ ఇయర్ చూసుకుందాం అనుకునే పద్ధతి కాకుండా ఇదేదో అందులో ఆంధ్రాకి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ చాలా నదులు ఉన్నాయి. కృష్ణానదికి ఇలా వస్తుందని నేను అనుకోలేదండి ఎప్పుడు. ఎందుకంటే కృష్ణానదికి పైన అంతా బ్యారేజీలు, ఆనకట్టలు, ప్రాజెక్టులు. మన గోదావరికి అయితే ధవళేశ్వరంకిను శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకి మధ్యలో ఇంకేమీ లేదు. మరి కృష్ణానదికి కూడా అంత ఫ్లో వచ్చేస్తుంది. 2009లో వచ్చింది, మళ్ళీ ఇదే రావటం చూడండి. ఇంక ఇవి రెగ్యులర్ అవుతాయన్నది సైంటిస్టులు ఎప్పటి నుంచో చెప్తున్నారు. ఓజోన్ లేయరు ఏదో దెబ్బతింటోంది, దానివల్ల గ్లోబల్ వార్మింగ్ పెరుగుతుంది, శీతాకాలంలో ఎండలు భరించలేము, వేసవికాలంలోనే వరదలు వచ్చేస్తాయి. ఇవి ఇంకా 100 ఏళ్ళు పడుతుంది, 70-80 ఏళ్ళు పడుతుంది అనుకున్నాం, కానీ ఎర్లీ అయిపోయింది. ఎనీవే దాంట్లో బాధపడ్డ వాళ్ళకి, బాధపడుతున్న వాళ్ళకి, వెంటనే ఉపశమన చర్యలు అందిస్తున్న వారికి అందరికీ కూడా మనం మోరల్గా సపోర్ట్గా ఉంటాం తప్ప అంతకన్నా చేయగలిగింది ఏం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈవేళ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి రోజున ఈ ప్రెస్ మీటు పిలవలసి వచ్చింది. మీరందరూ వరద ఏరియాలు కవర్ చేస్తూ ఉన్నారు, తెలిసి నేను చూస్తున్నాను టీవీలో. అయినా పిలవలసినటువంటి అవసరం ఎందుకు వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారు మొన్న చేసినటువంటి ఒక పని, అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నేను ఊహించలేదు. ఎందుకంటే మనకు తెలుసు జగన్మోహన్ రెడ్డి కానీ మిగతా పరిపాలకులు కానీ వాళ్ళు ప్రవర్తించే తీరు వేరు. చంద్రబాబు నాయుడు గారు సీనియర్ మోస్టు. ఆయన ఎవరికైనా ఉపకారం చేద్దామన్నా, ఏదైనా తప్పు చేద్దామన్నా చట్టానికి దొరకకుండా చాలా పకడ్బందీగా చేసేటువంటి మనిషి ఆయన. అందుకే ఈవేళ ఆయన ఎలక్షన్ ఎఫిడవిట్ 900 కోట్ల రూపాయలు చూపించాడు ఆయన ఆస్తులు మొన్న 24 ఎలక్షన్ ఎఫిడవిట్. అంతకుముందు మన సెంట్రల్ జైలు దగ్గర ఆయన భార్య వచ్చి మేము 2 పైసలు షేర్ అమ్మితే 400 కోట్లు వస్తుందని చెప్పింది. అంటే పైసా 200 కోట్లు అనమాట. వాళ్ళ ఆస్తులు 20,000 కోట్లు అని చెప్పి ఆవిడ స్వయంగా చెప్పింది ఇక్కడ వచ్చి. ఈయన వైటే 900 కోట్లు అంటే ఆన్ రికార్డ్ ఏ ఆస్తులు ఉన్నాయో ఆస్తుల బుక్ వాల్యూలు ప్రకటిస్తే 900 కోట్లు వచ్చింది. కానీ చంద్రబాబు నాయుడు మీద ఇదిగో ఈ ఎలిగేషను అని ఎవరు కూడా పకడ్బందీగా ఎలిగేషన్ పెట్టలేకపోయారు. ఎలిగేషన్ అంటూ పెట్టి ఇదిగో ఈ ఆస్తులు అక్రమంగా సంపాదించాడు ఈయనకు ఉన్నటువంటి వ్యాపారాల్లో ఈ తప్పులు చేశాడు అని ఒక్కటి కూడా ఒక ఎలిగేషన్ కూడా విత్ ఎవిడెన్స్ పెట్టలేనంత జాగ్రత్తగా ఆయన
ఆయన ఏ తప్పు చేశాడా అని నేను అన్నగానే ఆయన సుదీర్ఘమైనటువంటి రాజకీయ జీవితంలో 2 సార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా, 2 సార్లు విడిపోయిన మన ఆంధ్రప్రదేశ్ సీఎంగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది ప్రత్యర్థులున్నా, ఎంతమంది శత్రువులున్నా, ఎంతమంది విరోధులున్నా చట్టానికి మాత్రం ఆయన మీద చట్టబద్ధంగా ఏ ఎలిగేషన్ పెట్టడానికి వీల్లేని పద్ధతిలోనే ఇంతకాలం నడిపించుకుంటూ వచ్చాడు. అనేకం వెతికారు, ఇందులో ఏమైనా దొరుకుతాడా, అందులో ఏమైనా దొరుకుతాడా అని. కానీ చట్టబద్ధంగా ఆరోపణ చేయలేని పరిస్థితిలోనే ఆయన ఉన్నాడు. కానీ ఈవేళ ఆయన మార్గదర్శితోటి ఆయనకు ఉన్నటువంటి సంబంధాల మీద ముసుగు తీసేశాడు. ఆయన జగన్మోహన్ రెడ్డి టైంలో మార్గదర్శి వారు డిపాజిట్లు సేకరిస్తున్నారు ఫ్యూచర్ సబ్స్క్రిప్షన్ పేరుతోటి, అది చట్టవిరుద్ధం అని చెప్పి 793 కోట్లు ఒకసారి, ఎప్పుడు మే 23 అంటే సంవత్సరం 4 మాసాల క్రితం 793 కోట్లు, జూన్ 23లో 242 కోట్లు, జూలై 23లో 16 కోట్లు, వాళ్ళకు ఉన్నటువంటివన్నీ కూడా బ్యాంకుల్లో ఉన్న డబ్బులన్నీ కూడా అటాచ్ చేశారు. అటాచ్ చేస్తే వాళ్ళు మాకు అన్యాయంగా అటాచ్ చేశారా, మాది విడుదల చేయండి అని చెప్పి కోర్టులో వేలా. రామోజీరావు గారు కానీ, అప్పటికి రామోజీరావు గారు బతికే ఉన్నారు, వారు కోర్టులో వేలా. వాళ్ళు అటాచ్ చేస్తే అటాచ్మెంట్లోనే ఉన్నాయి ఈ సంవత్సరం నుంచి. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు గెలిచారో నేను అనుకున్నాను ఆటోమేటిక్గా వాళ్ళు కోర్టులో వేస్తారు, ఈ గవర్నమెంట్ ఏం మాట్లాడదు, హాస్టైల్ అయిపోతుంది, వాళ్ళు విత్డ్రా చేసి పట్టుకెళ్ళిపోతారని. అది సహజంగా జరిగేదే ఉపకారం చేయాలనుకుంటే. ఇప్పుడు కేసీఆర్ గారి టైంలో వీళ్ళు 2018 డిసెంబర్ 31వ తారీఖున కేసు కొట్టేశారు, రామోజీరావు గారి మీద కేసు. దాని మీదే కదా నేను సుప్రీంకోర్టుకి వెళ్ళాను. అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఏం సహకరించింది? ఒకవేళ సహకరించి ఉంటే అది కూడా మనం చెప్పలేము. ఎందుకంటే అప్పుడు కేసీఆర్ గారిది ఆపద్ధర్మ ప్రభుత్వం. ఆయన రాజీనామా చేశాక ఈ కేసు స్టార్ట్ చేశారు వీళ్ళు. వాళ్ళు ప్రాసిక్యూటర్ వచ్చి కూర్చున్నాడు, ఏం మాట్లాడలే. జడ్జి గారు అడిగింది ప్రాసిక్యూటర్ని, ఏమన్నా అంటే ఆయన ఏం మాట్లాడలేదు. కాబట్టి వీళ్ళ వాదన ప్రకారం కేసు కొట్టేస్తున్నానంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఏదో ఉపకారం చేస్తుంది అనుకున్నాం. కానీ డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి టైంలో ఏదైతే హైకోర్టులో అప్పీల్ ఉందో, హైకోర్టు అప్పీల్ని విత్డ్రా చేసుకుంటూ ఈ డబ్బుల ఫీజు మొత్తం ఇచ్చేసి డబ్బులు వెనక్కి ఇచ్చేయమని చెప్పి గవర్నమెంటే చెప్పేసింది. అంటే ఇంకా మేము అధికారంలో రాగానే నిన్ను కాపాడతాం అన్నదానికి అర్థం ఏంటంటే డైరెక్ట్గా కేసే లేకుండా చేస్తామని. ఇది ఓపెన్గా, ఇది చంద్రబాబు నాయుడు గారి నేను అనుకోవటం చంద్రబాబు నాయుడు గారి హిస్టరీలో ఇంత ఓపెన్గా చేసినటువంటి తప్పు ఇది. ఎందుకంటే ఖచ్చితంగా ఫ్యూచర్ సబ్స్క్రిప్షన్స్ అనేవి తీసుకుంటే అలా తీసుకోవాలన్నది రిజర్వ్ బ్యాంక్ గైడ్లైన్స్లో ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ గైడ్లైన్స్లో యాక్చువల్ చిట్ ఫండ్ యాక్ట్లో ఉన్నదాన్ని సరే మార్గదర్శి చిట్ ఫండ్ వాళ్ళు ఓపెన్గా చెప్పేస్తారు, మేము చిట్ ఫండ్ యాక్ట్ ఫాలో అవ్వం, మేము కంపెనీ యాక్ట్ ప్రకారం మా వ్యాపారం నడుపుతున్నాం, చిట్ ఫండ్ యాక్ట్ మాకు వర్తించదు, ఏపీ చిట్ ఫండ్ యాక్ట్కి మాకు సంబంధం లేదు అని డైరెక్ట్గా వాళ్ళు చెప్పినటువంటివన్నీ రికార్డులు, వాళ్ళు చెప్తుండగా తీసిన వీడియోలు కూడా నా దగ్గర ఉన్నాయి. అన్ని రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద తెప్పించుకున్నాను. అది ఎప్పుడో అవసరం వచ్చినప్పుడు చూపించవచ్చు. అది కాదు ఇష్యూ. ఈ ఫ్యూచర్ సబ్స్క్రిప్షన్ సంబంధించి క్లియర్గా యాక్ట్లో ఉంది, ఆల్ కన్సాలిడేటెడ్ పేమెంట్స్ ఆఫ్ ఫ్యూచర్ సబ్స్క్రిప్షన్స్ బై ఫోర్మెన్ షల్ బి డిపాజిటెడ్ బై హిమ్ ఇన్ అన్ అప్రూవ్డ్ బ్యాంక్ మెన్షన్డ్ ఇన్ ద చిట్ అగ్రిమెంట్ బిఫోర్ ద డేట్ ఆఫ్ ది సక్సీడింగ్ ఇన్స్టాల్మెంట్ and the amount so deposited shall not be withdrawn except for payment for future subscriptions. నీ మీద నమ్మకం లేదు నాకు. మొన్న లాస్ట్ టైం చెప్పాను కదా, నువ్వు చీటీ పాడుకున్నావు, ₹1,00,000 చీటీ పాడుకుంటావు, 60,000కి పాడుకున్నావు. పాడుకుంటే నీకు 60,000 ఇవ్వాలి. కానీ నువ్వు అప్పటి వరకు కట్టింది 30,000 ఉంది. నీ 30,000 నీకు ఇస్తారు, మిగతా 30,000 నువ్వు ఫ్యూచర్ సబ్స్క్రిప్షన్ మా దగ్గర ఉంచుకుంటున్నావు అంటారు. ఉంచుకోవచ్చు, కానీ అది ఎక్కడ పెట్టాలి? ఒక బ్యాంకులో పెట్టాలి. బ్యాంకులో పెట్టి నువ్వు ఏ నెల అయితే కట్టలేదో ఆ నెల ఇమ్మీడియట్గా ఆ డబ్బు దీంట్లో ట్రాన్స్ఫర్ చేయాలి. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆ డబ్బు అంతా తీసుకెళ్ళి వాళ్ళ అకౌంట్లో పెట్టుకుంటున్నారు, వాళ్ళు వాడుకుంటున్నారు. అది పైపెచ్చి దానికి 2 to 5% వడ్డీ కూడా ఇస్తున్నారు. సంవత్సరం అయితే ఎంత, 2 సంవత్సరాలు అయితే ఎంత అని వడ్డీ క్లియర్గా రాసిస్తున్నారు. పైన ఉన్నటువంటి డిపాజిట్ అనేది తీశారు అంతే. ఫ్యూచర్ సబ్స్క్రిప్షన్ అని పెట్టారు. పెట్టకూడదు అని యాక్ట్లో క్లియర్గా ఉంది. క్లియర్గా యాక్ట్లో ఉన్నప్పుడు వాళ్ళు పెట్టారని వీళ్ళు ఆరోపణ చేశారు. చిట్ ఫండ్ కంపెనీ మళ్ళీ ఆర్బీఐ పర్వ్యూలోకి వస్తుంది. మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇది చేశారో, రేపు 11వ తారీఖున నాది వాయిదా వస్తుంది మార్గదర్శి ఫైనాన్షియర్స్ది.
ఇప్పటి వరకు 4 వాయిదాలు అయ్యాయి. 4 వాయిదాల్లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరఫున అడ్వకేట్లు వచ్చి మాకేం ఇన్స్ట్రక్షన్స్ లేవంటున్నారు, వాయిదా అడుగుతున్నారు. మొన్న క్లియర్గా చెప్పేశారు జడ్జి గారు, 11వ తారీఖు ఆఖరి వాయిదా, ఆ వాయిదా కరెక్ట్గా రండి, ప్రిపేర్ అయ్యి రండి. అక్కడ కూడా ఇలాంటిది ఏదో చేయబోతున్నారు నాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇంత ఓపెన్గా చేయని అవసరం లేదు. వాళ్ళకి సాయం చేయాలనుకున్నా మీరు మిమ్మల్ని ఎవరైనా తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెడితే నేను పోలీసులకు ఫోన్ చేసి మా వాడిని లోపల పెట్టేసేట కొంచెం చూడవా అని చెప్పడం వేరు, పోలీస్ స్టేషన్ మీదకి వచ్చి ధర్నా చేయటం వేరు. ఇది రెండో టైపు. ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఇంత అనుభవజ్ఞుడు. పోనీ ఏదో జగన్మోహన్ రెడ్డి లాంటి తెలియదండి అతనికి, ఏం తెలుసండి, ఫస్ట్ టైం సీఎం అయ్యాడు, ఏదో చేస్తున్నాడు, అంతకుముందు మినిస్టర్ చేశాడా, అంతకుముందు ఎక్కడైనా గవర్నమెంట్లో ఉన్నాడా అనుకోవటానికి చంద్రబాబు నాయుడు గారికి తెలుసున్నంత ఈ ఫైనాన్స్, ఎందుకంటే ఆయన విజనరీ, ఆయన చెప్తూ ఉంటాడు, ఆయన విజనరీ, ఏం రాబోతుందో చూడగలిగినటువంటి శక్తి ఉంది. కానీ ఇక్కడ ఆయన ఫెయిల్ అయ్యాడు. ఆయనకి చరిత్రలో ఇది పెద్ద మచ్చ అవబోతోంది. ఎందుకంటే 4 సార్లు ముఖ్యమంత్రి, మీ రికార్డు ఎవ్వడం బ్రేక్ చేయలేడు. ఆంధ్రప్రదేశ్ అంటూ ఎవడన్నా నాలాంటి బుక్ రాస్తే అందులో ఆల్మోస్ట్ 1/3 మీ పేజెస్సే ఉంటాయి. మీరు చేసిన మంచి, మీరు చేసిన చెడు, మీరు తెచ్చుకున్నటువంటి ఫాలోయింగ్, మీరు తెచ్చుకున్నటువంటి వ్యతిరేకత. అటువంటిది ఇంత ఓపెన్గా ఎందుకు చేశారో ఆయన నాకు అర్థం అలా, ఎందుకు చేయవలసి వచ్చిందో. జీవో ఇచ్చి డైరెక్ట్గా డబ్బులు రిలీజ్ చేసేయండి అని మీ యొక్క అభిమానాన్ని ప్రకటించుకోవడానికి మీరు చేసినటువంటి పని మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ కేసు ఆగదు ఇక్కడ, ఇది గ్యారంటీగా ముందుకెళ్తుంది. నేను కాకపోతే ఎవడో పట్టుకుంటాడు, పట్టుకుని దీన్ని ముందుకు తీసుకెళ్తాడు. ఇప్పుడు మిమ్మల్ని కూడా పార్టీ చేసేటువంటి పరిస్థితి వచ్చింది. ఇంత పూర్వం అయితే మార్గదర్శి వ్యతిరేకంగానే వెళ్ళాలి. నేను వెళ్ళాను మార్గదర్శి వ్యతిరేకంగా, అక్కడ కేసీఆర్ని పార్టీ చేయలే, నేను మార్గదర్శి వాళ్ళనే పార్టీ చేశాను. కేసీఆర్ని ఇంప్లీట్ చేయమని అడిగాను, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ని ఇంప్లీట్ చేయమని అడిగాను. వాళ్ళని కూడా విచారించి వాళ్ళు ఏం చెప్తున్నారో విని తీర్పు ఇవ్వండి అని అడిగాను. నా ప్రేయరు ఇవాళ అలా ఉండదు, మీరిద్దరూ కలిసి తప్పు చేశారని వస్తుంది. ఖచ్చితంగా ఇది తప్పే అని ఆల్రెడీ రిజర్వ్ బ్యాంకు నేను వేసినటువంటి కేసులో ఎఫిడవిట్ వేసింది తెలంగాణ కోర్టులో. రిజర్వ్ బ్యాంకు మొత్తం మీరు ఒక్కసారి రిజర్వ్ బ్యాంక్ యాక్ట్ చూసినట్టయితే ఫ్యూచర్ సబ్స్క్రిప్షన్స్ అనేవి ఏం చేయొచ్చు. ఫ్యూచర్ సబ్స్క్రిప్షన్స్ అంటే మేమన్నీ తీసుకుని నేను వ్యాపారం చేసుకుంటూ కుదరదు. అసలు చిట్ ఫండ్ కంపెనీ వాళ్ళు వేరే వ్యాపారం చేయకూడదు. అది ఫండమెంటల్ యాక్ట్ 1982 ప్రకారం చిట్ ఫండ్ వ్యాపారం ఎందుకు పెట్టారా మాట. చిట్ ఫండ్ ప్రజల దగ్గర తీసుకున్న డబ్బుతోటి నేను ఏదైనా రిస్క్ వ్యాపారంలో దిగాను అనుకోండి, అది పోతే డబ్బులు పోతాయి. అందుకని చిట్ ఫండ్ కంపెనీ వాడు వేరే వ్యాపారం చేయకూడదన్నారు. వీళ్ళు ఓపెన్గా ఏ వ్యాపారాలు చిట్ ఫండ్ కంపెనీకి ఉన్నాయో అన్ని రిజిస్టార్ ఆఫ్ చిట్స్కి ఇస్తున్నారు, వీళ్ళకి ఇస్తున్నారు, కంపెనీస్కి, రిజిస్టార్ ఆఫ్ కంపెనీస్కి. ఈ జరిగింది మాత్రం చాలా. ఇప్పుడు వీళ్ళ దగ్గర ఎప్పుడు చూసినా, ఏ సంవత్సరం బ్యాలెన్స్ షీట్లో చూసినా కనీసం 300 కోట్ల రూపాయలు ఉంటాయి వీళ్ళ దగ్గర మార్గదర్శి అకౌంట్స్లో. ఏంటంటే ఫ్యూచర్ సబ్స్క్రిప్షన్స్ కింద వసూలు చేసిన డబ్బు. ఇంకా విచిత్రం ఏంటంటే వాళ్ళ దీని ప్రకారం లాస్ వస్తూ ఉంటుంది. లాస్ చూపిస్తారు, 50 కోట్లు లాస్ వచ్చింది అని. పైన మాత్రం సర్ప్లస్ ఫండ్స్ 400 కోట్లు ఉంటాయి. సర్ప్లస్ ఫండ్స్ వేరు, ప్రాఫిట్ లాస్ వేరు. అంత సర్ప్లస్ ఉన్నప్పుడు లాస్ ఎలా వచ్చింది అంటే అది ఫ్యూచర్ సబ్స్క్రిప్షన్స్. మొత్తం నాకు గుర్తొస్తుంది, 2006లో రామోజీరావు గారు ఆయన ఈటీవీ స్క్రీన్ మీదకి వచ్చి చెప్పాడు, నా ఆర్థిక మూలాలు దెబ్బతీయడానికి రాజశేఖర రెడ్డి పని చేయిస్తున్నాడు అరుణ్ కుమార్ చేత అని. నేను అనుకోలే, ఆర్థిక మూలాలంటే మొత్తం ఆయనకు ఉన్నటువంటి ఎంటైర్ ఎక్వైర్ చేసుకున్న అసెట్స్, ఆయన సామ్రాజ్యం మొత్తం ఈ ఫైనాన్స్ ప్రజల దగ్గర నుంచి ఏదైతే డబ్బు తీసుకుంటాడో ఆ డబ్బు మీదే ఆయన రిస్క్ చేసి ఇవన్నీ చేశాడు. అందుకే ఆయన చిట్ ఫండ్ కంపెనీ కూడా యాక్చువల్గా ఇక్కడ చిట్ ఫండ్ కంపెనీ సంవత్సరం పాటు మూసేశారు. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు సంవత్సరంన్నర మొత్తం మూసేశారు. మూసేసిన ఒక్క కస్టమర్ కూడా పోలా. ఎందుకంటే ఆ కస్టమర్లందరూ కూడా హైదరాబాద్కో, దిల్సుఖ్ నగర్ బ్రాంచ్కో, బషీర్బాగ్ బ్రాంచ్కో వీళ్ళందరూ అక్కడికి ట్రాన్స్ఫర్ అయిపోయారు. అసలు చిట్ ఫండ్ కంపెనీ అనేది డెఫినేషనే మార్చేశారు. ఇది ఖచ్చితంగా చాలా పెద్ద కేసు అవుతుంది. నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, కేసు లా అవుతుంది, కేస్ స్టడీ అవుతుంది. ఏ రకంగా చట్టాలను అడ్డం పెట్టుకుని చట్టవిరుద్ధమైన కార్యక్రమాలు చేయొచ్చు అన్న దాంట్లో ఇది ఎక్స్పర్టైజ్. కానీ ఇందులో చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా వచ్చి పార్టీగా మారతారని ఈ ఉపకారం చేయటం ద్వారా ఆయన, నా ఉద్దేశంలో ఆయనకున్నటువంటి పరిణితికి తగ్గట్టుగా ఆయన బిహేవ్ చేయలేదు. ఓకే, ఆ కేసు నాకు తెలుసు, ఎలాగా గవర్నమెంట్ అప్రోచ్ చేయదు. చంద్రబాబు నాయుడు గారు రాగానే తెలుసు నాకు, గవర్నమెంట్ అప్రోచ్ చేయదు, వాళ్ళు విత్డ్రా చేసి డబ్బు పట్టుకెళ్ళిపోతారు, ఏ గ్యారంటీయో చూపిస్తారు, విత్డ్రా చేసి పట్టుకెళ్ళిపోతారు. కానీ ఇచ్చేయండి డబ్బు వెనక్కని చెప్పి ఈయనే ఒక జీవో ఇది చేసి విత్డ్రా అయిపోతున్నాం మేము అనడం మాత్రం నేను ఊహించలేదు. అది చెప్దామని మిమ్మల్ని వేళ పిలిచాను. రేపు 11వ తారీఖు ఉంది. ఖచ్చితంగా అందులో చంద్రబాబు నాయుడు గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ రేపు 11వ తారీఖు వాళ్ళు ప్రభుత్వం ఏం ఎఫిడవిట్ చేస్తుందో అది రిజర్వ్ బ్యాంకు చెప్పిన దాన్ని సపోర్ట్ చేస్తేనే వేయాలి.
ఎందుకంటే ఇద్దరు పెద్ద సీఎంలు వాళ్ళు ఇద్దరు కూడా రామోజీరావు గారికి ఇష్టమై ఉండొచ్చు. ఒక మనిషి రామోజీరావు గారికి ఇష్టమై ఉండడం ఏమి తప్పేం కాదు. రామోజీరావు గారి వల్ల అనేక ఉపకారాలు పొంది ఉండొచ్చు. కానీ చట్టం ధర్మం అని వచ్చేటప్పటికి మీరు ఇటేపు ఉంటేనే మీ పేరు నిలబడుతుంది. లేకపోతే మాత్రం ఈయన ఉపకారం చేసిన వాళ్ళకి ప్రత్యుపకారం చేయడం కోసం మొత్తం చట్టాలన్నీ కూడా తొంగలో తొక్కేస్తాడు, ఏం పట్టించుకోడు అన్నది మంచి పేరు మాత్రం కాదు. ఎందుకంటే మీది చరిత్రలో ఉంటారు. మీరు చాలామంది ముఖ్యమంత్రులు వస్తుంటారు పోతుంటారు. 4 సార్లు ముఖ్యమంత్రి చేసిన వాడు ఎవడో లేడు. మీ రికార్డు ఎవడో బద్దలు కొట్టలేడు. మీరు ఇటువంటి పనులు చేసేటప్పుడు కొద్దిగా ఆలోచించి చేయండి. ఉపకారం చేయాలనుకున్నా సరే వితిన్ ద ఫ్రేమ్వర్క్ ఆఫ్ మొరాలిటీ. పబ్లిక్ ఏమనుకుంటారో అనేటువంటి ఒక ఆలోచనలో మీరు నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నా. అంతకుమించి చంద్రబాబు నాయుడు గారి స్టేటస్లో మనిషికి నేను ఎందుకంటే ఈ కేసులో ఇన్వాల్వ్డ్ కాబట్టి నా వాయిదా 11వ తారీఖు వస్తుంది కాబట్టి ఈవేళ ప్రెస్ మీట్ పెట్టి, ఎందుకంటే వాళ్ళతోటి నేను మాట్లాడేంత లెవెల్లో మనిషిని కాదు. నేను ఈ టైంలో ఏదైనా లెటర్ రాద్దాం అనుకున్నాను. లెటర్ రాసినా అది పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళేంత టైం వాళ్ళకు ఉండదు. ఇద్దరు అక్కడేమో ఆయన హైడ్రాలో పడి ఉన్నాడు, ఈయనేమో ఇక్కడ వాటర్ దెబ్బకి ఈయన రోజు చూస్తున్నాం కదా, ఈయన వెళ్ళి డైరెక్ట్గా మొత్తం విలేజెస్ ఎక్కడెక్కడ మునిగిపోయారు ఆ ప్రాంతాలన్నీ తిరుగుతున్నాడు ఈయన. ఈ పరిస్థితుల్లో నేనేదో లెటర్ రాయటం, ఆ లెటర్ వాళ్ళు చూడలేదు అనుకోవటం ఇవన్నీ ఎందుకని చెప్పి మీ ద్వారా అయితే ఖచ్చితంగా వాళ్ళకి అందుతుందని నా నమ్మకం. చూద్దాం ఏం జరుగుతుందో. రేపు 11వ తారీఖున వాళ్ళు ఏం వేస్తారో ఏదో చూద్దాం. 300, 400 అలా ఉంటుంది ఎవ్రీ బ్యాలెన్స్ షీట్లో. 400 కోట్లు 300 కోట్లు అలా కడుతూ ఉంటారు, మళ్ళీ తీస్తుంటారు, మళ్ళీ కొంతమందికి పే చేస్తుంటారు. ఇది అసలు పెద్ద ఇదేంటంటే ఇందులోనూ మొన్న ఇక్కడ రాజమండ్రిలోనే ఒక ఆయన ఒక ఎఫిడేవిట్ ఇచ్చాడు. ఆ ఎఫిడేవిట్ చూశాను నేను. ఆయన చెప్పాడు, నేను మార్గదర్శి చిట్ ఫండ్స్లో దాచుకుంటాను, 1 కోటి రూపాయలు ఉంది ఇప్పుడు, దానికి ట్యాక్స్ ఉండదు, ఎందుకంటే వాళ్ళే వచ్చి నా దగ్గర అగ్రికల్చరిస్ట్గా తీసుకెళ్తారు, నేను రిటైర్డ్ ఇంజనీర్ని, నాకు పెన్షన్ వస్తుంది, నా కూతుర్లు అమెరికాలో ఉన్నారు, వాళ్ళు అక్కడి నుంచి డబ్బు పంపిస్తారు నాకు, ఆ డబ్బు కూడా నా పేరునే డిపాజిట్ చేస్తాను. నేను ఎందుకు ఇన్నేళ్ల నుంచి ఇందులోనే డిపాజిట్ చేస్తానంటే ఈ డబ్బుకి ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేవు, లిటిగేషన్ లేవు, అన్ని వాళ్ళే ఇంటికి వచ్చి నా దగ్గర సంతకం పెట్టించుకుంటారు, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కూడా వాళ్ళే వేస్తారు, నాకు ఈ వయసులో నాకు హ్యాపీగా ఉంది, అందుకని ఇంట్రెస్ట్ తక్కువైనా సరే ఇక్కడే వేసుకుంటున్నాను అని డైరెక్ట్గా ఎఫిడేవిట్ ఇచ్చాడు. ఇది మామూలు పరిభాష మీరు నేను చేస్తే మనీ లాండరింగ్ ఇది. ఎందుకంటే ఆ డబ్బుకి అకౌంట్ చూపించాలి, ఆ డబ్బు చెక్కు రూపంలో ఇవ్వాలి, వేరే వాళ్ళ డబ్బు మీరు వేయటానికి లేదు. దీనికి రూల్స్ పెట్టారు కొన్ని. మాకు రూల్స్ వర్తించమండి, మమ్మల్ని ఎవడడిగాడు, మీకు ఎవరన్నా మీకు కంప్లైంట్ ఇచ్చారా మా మీద అంటే కంప్లైంట్ ఎందుకు ఇస్తారు? ఆ డబ్బులన్నీ కూడా అన్అకౌంటెడ్ మనీ. ఈవేళ వీళ్ళ దగ్గర తిరుగుతున్నటువంటి మొత్తం డబ్బులో అట్లీస్ట్ 70% అది అమౌంట్. లేకపోతే చిట్ ఫండ్ కంపెనీ మీకు ఎవడన్నా ఒకరిని చూపించండి, మార్గదర్శి చిట్స్లో చేరి చీటీ పాడుకుని నేను వ్యాపారం చేశానండి అని ఎవరన్నా చూపించండి. ఇప్పుడు చిట్ ఫండ్ కంపెనీలు రాజమండ్రిలో 30-40 ఉన్నాయి. అందులో చేరతారు, వ్యాపారం తీసుకుంటారు, మళ్ళీ కడుతూ ఉంటారు, వాళ్ళు మళ్ళీ కట్టకపోతే వాళ్ళు ఆస్తులు రాయించుకుంటూ ఉంటారు, రకరకాలు జరుగుతుంటాయి. మార్గదర్శి చిట్ ఫండ్స్లో 10%, 12% కూడా ఉండరు అనుకుంటున్నాను. 1 కోటి రూపాయల చీట్లు ఉన్న వాళ్ళే దాదాపుగా ఒక 500-600 మంది ఉన్నారు. 1 కోటి రూపాయల చీట్లో జాయిన్ అవ్వడం అంటే చీటీ పాడుకుందామని కాదు, ఆ డబ్బు సేఫ్. బ్యాంకులో వేస్తే ట్యాక్స్ వాడు పట్టుకుంటాడు, వీళ్ళ దగ్గర వేస్తే సేఫ్, ఇంక దాని జోలికి ఎవడో వెళ్ళడం, అలా చేసుకుంటూ వస్తున్నారు. ఇది యాక్చువల్గా నేను ప్రూవ్ చేయబోతున్నాను. నా కేసులో చేయొచ్చు, రేపు ఆర్గ్యుమెంట్లో ఇదే చెప్పబోతా. నా వేరే మొత్తం ఎంటైర్ స్టాటిస్టిక్స్ ఉన్నాయి. అవును, మీకు 90-99 ఏళ్ల మనిషి వచ్చి ఇలా చెరుగ్గా నవ్వులుతుంది, ఏదో కాల్గేటో పెప్సోడెంట్ ఏదో పేస్ట్ పేరు చెప్పి ఆ పేస్ట్తో పళ్ళు తోముకో అని చెప్తుంది. అంటే నిజంగా మీరుగా అలా చేసేటంటే పళ్ళు గిళ్ళు ఊడిపోతాయి. మనకు అంత వయసు లేకపోయినా మనం 50లో ఉన్నా ఇదేదో ఈ పేస్ట్తో రుద్దుకుంటాను. అడ్వర్టైజ్మెంట్ అన్న తర్వాత కరెక్ట్గా వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్. నెక్స్ట్ నేను మార్గదర్శి ఇప్పుడు ఉందండి, 1997లో రూల్ తీసుకొచ్చారు, ఏది కంపెనీ అయితే కానీ చేయటానికి వీలు లేదు. 1997లో అప్పటికే వీళ్ళు చేస్తున్నారు. వీళ్ళ దగ్గర ఒక కంపెనీ రెడీగా ఉంది, దాని పేరేంటి మార్గదర్శి ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ అని ఒకటి ఉంది వాళ్ళకి. వెంటనే పైన మార్గదర్శి ఫైనాన్షియల్స్ అన్నదానికి మార్గదర్శి ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ అని మార్చారనుకోండి, వ్యాపారం హ్యాపీగా చేసుకోవచ్చు. చిన్న పేరు మారిస్తే ఈయన ఏ పేరు మార్చినా డబ్బులు ఇస్తారు కదా, మరి ఎందుకు మార్చలేదు? ఈ లిటిగేషనే లేదుగా. కంపెనీ అయితే ఆయనే చేసుకోవచ్చు, రెడీగా కంపెనీ ఉంది, మళ్ళీ కొత్తగా కంపెనీ పెట్టడానికి టైం పడుతుంది అనడానికి లేదు, ఎందుకు చేయలేదు? దీన్ని మార్గదర్శి ఫైనాన్షియల్ లిమిటెడ్ అని ఎప్పుడైతే వచ్చిందో మీరు ప్రతి అకౌంటు రిజర్వ్ బ్యాంక్ పంపించాలి, ప్రతి సబ్స్క్రైబర్ పేరు రిజర్వ్ బ్యాంక్ పంపించాలి,
ప్రతి సంవత్సరం మీ దగ్గర రికార్డులన్నీ రిజర్వ్ బ్యాంక్ పంపించాలి. అంతేకాదు నేను జనం దగ్గర నుంచి ₹1 కోటి వసూలు చేస్తే నేను నా డబ్బు ₹1 కోటి పెట్టాలి, క్లియర్గా కనిపించాలి. 50% నీది, 50% పబ్లిక్ కలెక్షన్. ఎగ్గొట్టేయకుండా ఉండడం కోసం రూల్ పెట్టారు. ఈయన ఇందులోంచి ఏదో చిన్న వసూలుబాటు తీసుకుని, అంటే ఒకటే ఇంకోటి చేస్తుంటే ఈ పార్టీకి లోపలికి వెళ్ళిపోను. రామోజీరావు గారి స్టేటస్ వేరు, ఆయనకున్న సంబంధాలు వేరు, ఆయనకున్నటువంటి జనం వేరు, ఆయన సబ్స్క్రైబర్స్ వేరు, ఆయన దగ్గర ఉన్న డబ్బు వేరు. ఏం చేయాలో తెలియక నాలందరం గింజుకుంటున్నాం, సరిపోవట్లేదు మా స్టేటస్, ఏదో కొట్టుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి వచ్చేదో పెట్టాడు, అదే సరిపోలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇందులో పార్టీ ఎందుకు కావాలి? వాళ్ళకి అవసరం ఏమొచ్చింది? వాళ్ళే చూసుకోగలరు. మీరు గవర్నమెంట్ నిర్లిప్తంగా ఊరుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నా దాంట్లో 4 వాయిదాల నుంచి ఆవిడ అప్పీర్ అవ్వట్లేదు, ఇంకో 4 వాయిదాలు అయితే టైం అయిపోతుంది. ఏం అటు చూడండి, ఇటు చూస్తాను. ఓకే, సారీ. సో కంపెనీ కలెక్ట్ చేయించిన చిన్నదాన్ని వాళ్ళు ఎందుకు అంగీకరించలేదంటే, ఎవరికో మేము అకౌంట్లో ఇవ్వడం, ఎవరికో జవాబుదారీగా ఉంటాం వాళ్ళకి ఇష్టం లేదు. రిటర్న్స్ ఫైల్ చేస్తారు ఎవరితోటి? రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ తోటి రిటర్న్స్. ఆర్బీఐకి చిట్ ఫండ్ కంపెనీని పంపిస్తారు, ఫైనాన్షియర్స్ చిట్ ఫండ్ కంపెనీది మొత్తం. ఇవన్నీ రొటేషన్గా వస్తుంటాయండి. వాళ్ళకు కూడా ఏంటంటే వీళ్ళందరి మీద ఎత్తికి భూతద్దం పెట్టి చేయలేరుగా, ఎవరైనా కంప్లైంట్ పెట్టాలి. కంప్లైంట్ ఏంటి? మొత్తం డబ్బు దాచుకున్న వాళ్ళందరూ కూడా ఆయన మనుషులైతే ఆయన మాకు ఉపకారం చేస్తున్నాడండి, దేవుడండి బాబు. లేకపోతే నా దగ్గర ₹1 కోటి ఉంటే నేను 30 లక్షలు ట్యాక్స్ కట్టాలి. నేను ఒక ఇల్లు అమ్మాను అనుకోండి, ఇల్లు అమ్మితే క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ 30 లక్షలు కట్టాలి. ఏమి అక్కర్లేకుండా అన్ని ఏర్పాట్లు నేను చేస్తానని అక్కడ ఆయన కూర్చుంటే, ఆయన దేవుడిగా వాళ్ళు చూస్తుంటే వాళ్ళు ఎందుకు కంప్లైంట్ ఇస్తారు? చట్టాలు ఉన్నప్పుడు చట్టాలు చేయవలసినటువంటి బాధ్యత ముఖ్యమంత్రులది. ముఖ్యమంత్రులు కూడా సపోర్ట్ చేస్తారు అనుకోండి, ఏమనుకోవాలి జనం? మీరు ఉపకారం చేస్తారని అందరికీ తెలుసు, అందులో ఎవరికి సెకండ్ ఒపీనియన్ లేదు. కానీ ఇలాగా డైరెక్ట్గా వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇచ్చేయండి అనే ఎవరికి సరే మీకు మీరు అలా చేయరు. ఎందుకంటే మీది మొత్తం చూస్తున్నాను నేను. మీరు దొరకరు ఎవరికిను, ఎక్కడ చిన్న దాంతో కూడా దొరకకుండా అతి జాగ్రత్తగా చేస్తారు. అనేక వ్యాపారాల ద్వారా అనేక రకాలు చేయాలి. కానీ ఏ వ్యాపారంలో కూడా మీరు చట్టానికి దొరికే పరిస్థితిలో మీరు ఎప్పుడు చేయలే. అందుకే ఇవాళ 9 ఎవడన్నా మీకు తెలుసా అసలు 900 కోట్లు ఆయన డిక్లేర్ చేశాడని? 900 కోట్ల రూపాయలు ఇవాళ భారతదేశంలో హైయెస్ట్ అసెట్స్ డిక్లేర్ చేసిన చీఫ్ మినిస్టర్ ఎవరంటే 2024లో చంద్రబాబు నాయుడు గారు, 2019లో జగన్మోహన్ రెడ్డి గారు. మన స్టేట్స్ గొప్పతనం ఏంటంటే ఇండియాలో హైయెస్ట్ డిక్లేర్ చేసినటువంటి ఎంపీ మన గుంటూరు ఎంపీ. నెక్స్ట్ సెకండ్ తెలంగాణలో అక్కడ ఎంపీ రెడ్డి గారు ఎవరో ఉన్నారు, ఆయన. ఇక్కడ ఒక చౌదరి గారు, ఆయన పేరు ఏదో ఉంది, ఆంధ్ర నుంచి గుంటూరు ఎంపీ గారు, అమెరికా నుంచి వచ్చాడు ఆయన హైయెస్ట్ డిక్లేర్ చేశాడు. ఈ డిక్లేర్ చేసినవన్నీ కూడా మన దాంట్లో ఏంటంటే అకౌంటెడే. అన్అకౌంటెడ్ ఎన్ని రేట్లు ఉంటుందో తెలియదు మనకి. ఈవేళ ఈ ఇల్లు నాదనుకోండి, ఈ ఇల్లు బుక్ వాల్యూ ఎంతుందో అంతే డిక్లేర్ చేస్తాను. అంటే ఇల్లు అమ్మితే రిజిస్టార్ది ఎంత ఉందని, రిజిస్టార్ది ఇక్కడ ఈ ఇల్లు మొత్తం కలిపి 30 లక్షలు ఉంటుంది, అమ్మితే 5 కోట్లు వస్తుంది. ఇది అందరికీ తెలుసు. కానీ 30 లక్షలే డిక్లేర్ చేస్తే సరిపోతుంది. ఈ 30 లక్షలు డిక్లేర్ చేసినవే 900 కోట్లు వచ్చాయి. అయినా ఎవరన్నా చంద్రబాబు నాయుడికి 900 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆయన ఎవడన్నా ఒక లెవెల్ ఉన్న లీడర్ ఎవడన్నా ఆరోపించాడా? ఎందుకంటే అన్ని క్లియర్గా రాశాడు ఎక్కడెక్కడి నుంచి వచ్చాయి, ఏ వ్యాపారంలో ఎంత ఉంది, ఏ బ్యాంకులో ఎంత ఉంది, ఎఫిడవిట్లో మొత్తం ఉంటాయి. ఎక్కడా కూడా ఇది నీకు ఎక్కడి నుంచి వచ్చింది అని దొరికే పరిస్థితిలో పెట్టుకోలేదు. పకడ్బందీగా వాళ్ళకి ఆడిటర్స్ టీం ఉన్నారు. మీరు వచ్చి ఇందులో ఎందుకు డైరెక్ట్ అయిపోవాలి? ఎనీవే అది చెప్పడానికే నేను ఇవాళ ప్రెస్ మీట్ పిలిచాను. తర్వాత ఇప్పుడు మీరు చెప్పిన 2 చీఫ్ మినిస్టర్లు ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళని బాగానే ఉందని చీఫ్ మినిస్టర్ ఆ చీఫ్ మినిస్టర్ మీద చీఫ్ మినిస్టర్ మీద కేసులు పెట్టుకోవడం అవుతారు. ఆంధ్రప్రదేశ్లో కొత్త విషయం ఏంటంటే ఐపీఎస్ ఆఫీసర్ని, పోలీస్ ఆఫీసర్లని కేసుల్లో పెడుతున్నారు. ఈ కాదంబరి చెప్పాలని కేసులో ఎవరు కాదంబరి చెప్పాలని కేసులో కాదంబరి నేను ఆ కేసు పూర్తిగా వెళ్ళలేదు. కానీ ఈ ఐపీఎస్ ఆఫీసర్ల మీద కేసులు పెడుతున్నారంటే ఏదో వచ్చింది. ఆ ఐపీఎస్ ఆఫీసర్ల మీద కేసులు పెట్టడం ఇంతకుముందు ఇప్పుడు జరిగినట్టు నాకు తెలియదు. ఆ వెంకటేశ్వరరావు గారిది పెట్టారు కేసు. వెంకటేశ్వరరావు గారి మీద కరప్షన్ ఛార్జెస్ పెట్టారు, అంతే కదా? ఏదో ఇజ్రాయేల్ వ్యవహారం కరప్షన్ ఛార్జెస్ పెట్టినా సరే వెంకటేశ్వరరావు గారికి చివరికి కోర్టులన్నీ కూడా వెంకటేశ్వరరావు తప్పేం లేదు అని చెప్పి క్లియర్గా చెప్పడం. ఆఖరణ ఆయన మళ్ళీ యూనిఫారం వేసుకొచ్చి కూర్చుని అప్పుడే రిటైర్ అయ్యాడుగా, అంతేనా? అంటే ఏంటంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్ అనేటువంటి మనకు తెలియకుండానే మనకు ప్రొటెక్టర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, ఐఏఎస్ ఐపీఎస్ వీళ్ళందరూ మనందరికన్నా చాలా తెలివితేటలు ఉన్న వాళ్ళే సెలెక్ట్ అవుతారు.
ఇందులో ఈ కేసు ఏంటో నేను పూర్తిగా చదవలేదు, చూడలేదు. కానీ ఒకటి మాత్రం నాకు తెలుసున్నది, అందులో మెయిన్ ఆయన పేరు మన పిఎస్ఆర్ ఆంజనేయులు. పిఎస్ఆర్ అంటే పెండ్యాల సీతారామాంజనేయులు. నాకు 2004లో నేను ఎంపీ అయినప్పటి నుంచి ఆయన పరిచయం ఉంది. అంతకుముందు కూడా ఆయన పేరు విన్నాను, ఎందుకంటే ఆయన కొంచెం టెర్రరైజింగ్ ఆఫీసరు. ఆయన ఎక్కడ ఆఫీసర్ ఎక్కడ వెళ్ళి ఎస్పీగా ఉన్నాడో అక్కడ రౌడీయిజము, ఈ చిల్లర దొంగతనాలు, ఈ పేకాట్లు, అప్పటికే రూల్ లేకపోయినా సరే ఏ జిల్లాకి వెళ్తే ఆ జిల్లాలో ఆంజనేయులు వచ్చాడరా అని భయపడే పరిస్థితిలోనే ఉండేది. చంద్రబాబు నాయుడు టైంలో కూడా చాలా మంచి పొజిషన్లు చేశాడు. గుంటూరు ఎస్పీ చేశాడు, సిటీలో కూడా డీసీపీఓ ఏసీపీ ఏదో అంటారు, పెద్ద మంచి మెయిన్ రేంజ్లో చేశాడు. అతని కరప్షన్ ఛార్జెస్ నేను ఎప్పుడు వినలే అతని మీద. అది ఆ కేసులు ఏమైనా తీసుంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మీరు నా మీద కేసు పెట్టారనుకోండి, అది కేసు, అది ఖచ్చితంగా వాళ్ళు రిజిస్టర్ చేయాలి, పెట్టాలి. ఇప్పుడు నేను మార్గదర్శి చెప్పిందే సేమ్. వాళ్ళు కాగితం పెట్టుకుని వాళ్ళు డబ్బాలు పట్టుకుపోవటం వేరు, ఈయన డబ్బు ఇచ్చేయటం వేరు. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నారు, గవర్నమెంట్ ఎవరైతే కేసులు పెట్టారో ఆ కేసులు పెట్టిన ఎస్పీల మీద ఆ కేసులు పెట్టడానికి వెనక నుంచి ఈ ఇంటెలిజెన్స్ అంటే జగన్మోహన్ రెడ్డే, వెంకటేశ్వరరావు అంటే చంద్రబాబు నాయుడే, చాలా కావాల్సిన వాళ్ళనే తెచ్చిపెట్టుకుంటారు. అక్కడ ఇంటెలిజెన్స్ వాళ్ళతో అన్ని రకాలుగానే చర్చించి పెట్టుకుంటారు. ఇతని మీద పెట్టారు. ఇతను నాకు ఎలా తెలుసు అంటే మన రాజమండ్రి వాళ్ళు చల్లా వాళ్ళ జంజాల్ గారు ఉన్నాడు, సినిమా డైరెక్టర్, ఆయన వియ్యంకుడు. రాజమండ్రి మా చల్లా భద్రయ్య గారు ఉన్నాడు, చల్లా భద్రయ్య గారికి బావగారు అవుతాడు, చెల్లెలు మొగుడైన జంజాల్ గారు. వీళ్ళంతా మొన్న వాళ్ళ పెళ్ళికి వెళ్ళాను, అన్నిటికి వెళ్ళాను, మాకు బాగా దగ్గర వాళ్ళు వీళ్ళంతాను. ఈయన మీద నేను కరప్షన్ ఛార్జెస్ వినలేదు. ఈయన వైఫ్ ఈయనకన్నా 10 రెట్లు ఎక్కువ ఆదాయం ఆవిడికి. నేను ఎంపీ అయ్యాకే మన ఇంటర్నేషనల్ బిజినెస్ స్కూల్ హైదరాబాద్ ఉంది కదా, అందులో చదువుకుని 2006లో బయటకు వచ్చి, అంతకుముందు ఏదో హెచ్ఆర్లో డిగ్రీలు ఉన్నాయి, అందులోకి వెళ్ళడంటేనే పెద్ద స్టేటస్. అందులోకి వెళ్ళింది, చదువుకుని వచ్చింది. ప్రస్తుతం ఈ ఇండియాలో ఉన్నటువంటి టాప్ కంపెనీస్ అన్నిటికీ కూడా ఆవిడ హెచ్ఆర్ సెలక్షన్ బయట నుంచే చేస్తుంది అనుకుంటాను. వాళ్ళు ఈయన ఉద్యోగం లేకపోయినా సరే వెరీ వెల్ ఆఫ్, బాగా డబ్బులు ఉన్నవాళ్ళే. ఈయన ఉద్యోగం చేశాడు, ఓకే, ఎలిగేషన్స్ వస్తే జరుగుతుంది కోర్టు. గవర్నమెంట్ ఇంట్రెస్ట్ తీసుకుంటుంది. అతనికి దగ్గరగా పనిచేసి ఎవడెవడైతే జగన్మోహన్ రెడ్డికి దగ్గరగా పనిచేశారో వాళ్ళందరినీ కొడదాం అని ఇప్పుడు ప్రభుత్వం, ఈయనకి దగ్గరగా పనిచేసిన వాళ్ళందరినీ కొడదామని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. దీనివల్ల ఏమవుతుందంటే రేపు ఐపీఎస్ ఆఫీసర్లు ఎవడో మీ మాట విండో. మేము మామూలుగా ఫోన్ చేసి చెప్తూ ఉంటాం, నేను ఎంపీలమే చెప్పేవాళ్ళం, సార్ ఎస్పీ గారు ఏంటండి రాజమండ్రిలో గొడవ, దీని సంగతి తెలుసండి అని. ఒక కాగితం రాసి పంపించండి అంటారు. ఒక కాగితం రాసి పంపిస్తే దాని మీద అడుగుతాను, నీ ఫోన్కి వెళ్ళి నేను తీసుకోను. ఎందుకంటే రేపు పొద్దున్న నీ ఫోన్ చేశాను, నన్ను తీసుకెళ్ళి లోపలేసి ఎలా ఉంటే అందులో క్రిమినల్ కేసు పెట్టడం అనేది ఎక్స్ట్రీమిటీ. ఓన్లీ కరప్షన్ ఛార్జెస్లో పెడతారు. కానీ దీనికి అక్కడ గుజరాత్లో అతని పేరేంటి, సంజీవ్ భట్ ఐపీఎస్ ఆఫీసరు, భట్ అనే ఐపీఎస్ ఆఫీసరు గుజరాత్ అల్లర్లు జరుగుతున్నప్పుడు యాక్చువల్గా మోడీకి తెలిసి కూడా, ముఖ్యమంత్రికి తెలిసి కూడా ఆ ప్రాణాలు కాపాడడానికి ఆయన ఆర్డర్ ఇవ్వలేదు, ఆ మీటింగ్లో నేను కూడా ఉన్నాను అని చెప్పి కోర్టు ముందు చెప్పాడు ఒక ఐపీఎస్ ఆఫీసరు. ప్రస్తుతం ఆయన 15 ఏళ్ళ నుంచి జైల్లో ఉన్నాడు. అతని మీద ఏం కేసు పెట్టారు తెలుసా? అతని ఫస్ట్ పోస్టింగ్ ఏఎస్పీగా ఉండగా ఒక లాకప్ డెత్ జరిగిందిట. ఆ లాకప్ డెత్ ఇతని వల్లే జరిగిందని తీసుకెళ్ళి లోపలేశారు. అంటే అధికారం చూపించటం. అతను ఇప్పటికీ జైల్లోనే ఉన్నాడు. హైకోర్టు కొట్టేసింది, సుప్రీంకోర్టు అన్నీ కూడా కొట్టేశాయి. అతనిదే తప్పు, లోపలికి వెళ్ళిపోని అందరికీ తెలుసు. గుజరాత్లో మొత్తం చిన్న పిల్లాన్ని అడిగితే చెప్తాడు. కానీ తప్పలేదు, అతను తీసుకెళ్ళి లోపలేశారు. ఈ ఐపీఎస్ ఆఫీసర్లు వీళ్ళు అందరూ కంట్రోల్లోకి వచ్చేసారు. పూర్వం అయితే ఒక ఐఏఎస్ ఐపీఎస్ని ముట్టుకుంటే పెద్ద గొడవ అయిపోయింది. నేను ఒకసారి ఎప్పుడో ఐఏఎస్ ఆఫీసర్లు ఏంటంటే ఎలా చేస్తున్నారని ఎక్కడో మీటింగ్లో అన్నాను. ఐఏఎస్ ఆఫీసర్ విజయవాడలో ఏదో మీటింగ్లో ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఇలా చేస్తే ఇంక మనం ఏం చేస్తామని. నా మీటింగ్ పూర్తే బయటకు వచ్చే లోపల నాకు 10 మంది ఐఏఎస్ వాళ్ళు ఫోన్ చేశారు. నువ్వు వెంటనే ప్రెస్ మీట్ పిలిచి తప్పు చెప్పు, నీ మీద చాలా మంచి ఒపీనియన్ ఉందని పోతుంది, నువ్వు ఐఏఎస్ వాళ్ళు ఎలా చేయటం అన్నావు ఏంటని. ఇది అక్కడ కూడా రాజమండ్రి వచ్చి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి, బాబు నేను మిమ్మల్ని ఏం పర్సనల్గా అనలేదు, ఐఏఎస్ వాళ్ళు ఎలా చేయడం, అది మళ్ళీ అగ్రవేట్ అయింది. మళ్ళీ అదే అన్నాడండి ప్రెస్ మీట్ పెట్టి అని క్షమించమని కోరుతాను. మరి నాకు అలాగే తెలుసా క్షమించమని కోరటం అంతకన్నా తెలియదు. ఎందుకంటే ఆ యూనిటీ అలా ఉంటుంది, పని చేయలేరు లేకపోతే వాళ్ళు. ఈవేళ తీసుకొచ్చి అందులో ఆంజనేయులు ఉన్న మనిషి నాకు తెలుసు కాబట్టి మిగతా ఆఫీసర్లు ఎవరో నాకు పరిచయం లేదు.
ఆంజనేయులు అన్న మనిషి నాకు తెలుసు కాబట్టి జనరల్గా రౌడీజము టెర్రర్ చేసి ఇలా అందిస్తున్న వాడి మీద మీరు చెప్పిన కేసులు వస్తాయి. ఎందుకంటే ఈ కేసులకి ఏముండదు, ఆడ పెద్ద ఓమనైజర్ బాబు అంటే అయిపోయింది, సర్క్యులేట్ అయిపోతుంది. అంతేగా ఎక్కడ ఓమనైజర్ ఏ ఓమన్ దగ్గరికి వెళ్ళాడు, నువ్వు చూసావా, భూతద్దం పెట్టావా, ఇది ఎవడో చెప్పలేడు. అనేకం ఉన్నాయి, 100 కేసులు ఉన్నాయి. అయినా తీసుకెళ్ళి ఇంటెలిజెన్స్ దాంట్లో ఎందుకు పెట్టుకున్నారు? అదేది బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో అనుకుంటాను, BSFలో డీజీగా పనిచేశాడు. టాప్ మోస్ట్ ర్యాంకు. అంత టాప్ మోస్ట్ ర్యాంకులకి వెళ్ళేటప్పుడు ఇవన్నీ చూస్తారు. ఇవి ఎప్పుడైతే ఇవన్నీ మామూలే అనుకుంటారో ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద నేను చెప్పాను 900 కోట్లు, ఇవన్నీ జనం చూడలేదా, మామూలేనండి ఎవరు సంపాదించుకోవట్లేదు అంటారు, ఓటేస్తారు. అలాగే ఇతని మీద ఇన్ని వచ్చే ఆరోపణలు ఇవన్నీ మామూలేండి. ఏమైనా కరప్షన్ ఎలిగేషన్స్ ఉన్నాయా, ఏమన్నా చంపేశాడా, ఏమన్నా కాల్ చేసిన ఎలిగేషన్ ఉందా, ఇవి చూస్తారు. ఇతని మీద ఎలిగేషన్ ఏంటంటే ఎలిగేషన్ పెట్టిన అతను కూడా వాళ్ళ ఫాదర్ నాకు బాగా తెలుసు, జిల్లా పరిషత్ చైర్మన్ చేశాడు, కుక్కల నాగేశ్వరరావు. జిల్లా పరిషత్ చైర్మన్ వాళ్ళది పెద్ద ఫ్యామిలీ, మంచి రిప్యుటేషన్ ఉన్న ఫ్యామిలీ, డబ్బులు ఉన్నాయి, ఆస్తులు ఉన్నవాళ్ళు. జిల్లా పరిషత్ చైర్మన్ చేశాడు. రాజశేఖర రెడ్డి గారికి బాగా క్లోజ్గానే ఉండేవాడు. అతను కారుమూరి నాగేశ్వరరావు, ఇద్దరు నాగేశ్వరరావులు. మన వెస్ట్ గోదావరి నాగేశ్వరరావే అక్కడ తణుకు, వాళ్ళిద్దరు కూడా క్లోజ్గా ఉండారు. అతను కొడుకుట్టు మొన్న టీవీలో చూశాను, వచ్చి అతను చెప్తున్నాడు. ఇవి చాలా ఈ మధ్య ఏమవుతుందో తెలుసా, నాకు తెలిసిన వాళ్ళు కూడా బుక్ అయిపోతున్నారు. మధ్య ఏమవుతుంది, ఒక అమ్మాయి వస్తుంది, మీకు పడుతుంది వీడియో, ఆ అమ్మాయి మీతో మాట్లాడటం మొదలు పెడుతుంది. అమ్మాయి చూస్తే చాలా బాగుంటుంది, డబ్బుల విషయం అది ఏముండదు, నిన్ను నేను ఫేస్బుక్లో చేసి అవి చూశాను, నిన్ను అలా చేశాను అని క్లోజ్ అయ్యి జాగ్రత్తగా ఒక రోజు బట్టలు ఇప్పేయడం మొదలెడుతుంది. దీనికి క్రైమ్ ఆర్టికల్ అని చెప్పి అమెజాన్లో ఉంది, అంత చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా చేశాడు. ఇవి ఎలా చేస్తారు మొత్తం, అవతల ఎండ్ సాఫ్ట్వేర్ ఎండ్ ఎలా చేస్తారు మొత్తం అంతా కూడా ఒక గంట సేపు ఉంది, 1:45 నిమిషాలు చూడండి. క్రైమ్ ఆర్టికల్ అంటే ఇప్పుడు జరుగుతున్న కరెంట్ ఈవెంట్స్ మీద ఒకటి పెడుతూ ఉంటారు వారం 10 రోజులకు ఒకసారి, వెబ్ సిరీస్. అందులో చూపించాడు ఎలా చేస్తారు. ఎందుకంటే మనకి ఇదేది వాట్సాప్ అంటే ఎన్క్రిప్టెడ్, వాట్సాప్లో మనం ఆడుకున్న ఎవరు వినటానికి లేదు, వాట్సాప్లో మనం వచ్చేసింది ఎవరు వినటానికి లేదు. ఎలా చేస్తారు వాళ్ళు, వాట్సాప్లోనే వస్తారు, వాట్సాప్లో వచ్చి ఎలా చేస్తారు, ఎలా వాట్సాప్లోనే పట్టుకుంటారు, దాన్ని రికార్డ్ చేస్తారు. ఎలా చేస్తారా ఇదని చెప్పి అనుకుంటే ఆ ఆర్టికల్ చూసిన తర్వాత నాకు అర్థమైంది. క్రైమ్ ఆర్టికల్లో దానికి ఒక పెద్ద నెట్వర్క్, దానికి పెద్ద జనం, దానికి పనిచేసేవాళ్ళు, ఏదో పెద్ద ఇండియా పాకిస్తాన్ ఎతికే పరిస్థితి ఉంటుంది కదా, వాళ్ళ రహస్యాలు మన రహస్యాలు వాళ్ళు, ఆ లెవెల్లో పెద్ద ఆఫీసు, జనం పెట్టి టక్ కొడుతుంటారు. రోజు 10 మందిని కొడతారు, 10 మందిలో ఒకడు దొరుకుతాడు. ఆ ఒకడు దొరికిన వాడిని బ్యాక్గ్రౌండ్ చూసుకుంటారు, వీడు పడిపోతాడు అంటే అక్కడి నుంచి బ్లాక్మెయిల్ స్టార్ట్ చేస్తారు. హనీ ట్రాప్, ఎగ్జాక్ట్లీ. పూర్వం హనీ ట్రాప్ ఎక్కువగా గూఢచారి దాంట్లో చేసేవారు. పురుషులు ఎవరైనా సరే స్త్రీ మీద ఉన్నటువంటి ఆ ఆసక్తి ఏదైతే ఉందో అది లేదు నాకు అని అవడాలంటే వాడికి తేడా ఉన్నట్లు లెక్క. అందరికీ ఉంటుంది, దీనిలో పెద్దవారు చాలా గొప్పవారండి, వీరు చాలా తక్కువ. అయితే మన సోషల్ పరిస్థితిని బట్టి బయటపడం, మనకు ఉన్నటువంటి కల్చరు, సోషల్, ఈ ఎన్వైరన్మెంట్ని బట్టి. ఇదే అమెరికాలో అయితే వైఫ్ అండ్ హస్బెండ్ చూడగానే హస్బెండ్తో నీ పెళ్ళాం టాప్, కంగ్రాచులేషన్స్ అని. ఇక్కడ అసలు మామూలుగా ఇలా రెండోసారి చూస్తేనే మనకి ఏంటంటే అతను అలా చూస్తున్నాడు లేడీస్ని అని మొదలైపోతుంది. కల్చర్ మారుతుంది, వాళ్ళ కల్చర్ వేరు, మన కల్చర్ వేరు. ఇక్కడ ఎవరన్నా సరే దీంట్లో కొంచెం లేట్ అవుతుంది, కానీ వాడు కొంచెం పిరికాడ్ అయితే అమ్మనే మీద ఎవరైనా ఇంత అందమైన అమ్మాయి వచ్చేసి నాకెందుకు చేస్తుంది, ఏదో తేడా ఉంది ఇందులో అని డిస్కనెక్ట్ చేసి పారేస్తాడు. ఇష్టం లేక కాదు, దొరికిపోతామన్న భయంతో. కొంతమంది ఓహో ఫోన్లో బాగా దొరికిందని వాడికి తెలియకోలాగా బుక్ అయిపోతున్నారు, బుక్ అయిపోయి జీవితాలు అయిపోతున్నాయి. మీకు ఆ క్రైమ్ ఆర్టికల్లో అయితే ఒక కుర్రాడు IIT స్టూడెంట్ సూసైడ్ చేసి చచ్చిపోతాడు, సూసైడ్ గదిలో గురేసి చచ్చిపోతాడు. అది మోస్ట్ బ్రిలియంట్, మోస్ట్ సక్సెస్ఫుల్. ఎవ్వరికీ తెలియదు, వాళ్ళ అమ్మ నాన్న అందరూ ఏడుపులు, ఎందుకు మావాడు అన్ని ఫస్ట్ వస్తూ ఎందుకు చచ్చిపోయాడు అని. ఇందులో పడిపోయాడు, మనకు తెలుసు, ఎందుకంటే మనం చూసాం కాబట్టి సినిమా. తర్వాత ఎప్పుడుకో వాడిది ఇచ్చేస్తే ఇప్పుడు ఏంటి ఫోన్ నెంబర్ చెప్పమంటే కూడా చెప్పట్లా. ఫోన్ ఎవడో యాక్సిడెంట్లో చచ్చిపోయాడు మీ అబ్బాయి, వెళ్ళి ఆ ఫోన్ తీసి లాక్ అయిపోయింది, ఏమంటే లాక్ ఓపెన్ చేయండి అని అంటే కోర్టు వారు ఆర్డర్ ఇచ్చినా సరే ఆ కంపెనీ వాడు నో, మా సీక్రెట్ పాలసీ ప్రకారం మేము ఆ లాక్ ఓపెన్ చేయలేము. ఇది మళ్ళీ హ్యాకర్స్ ఎవడో వచ్చి ఓపెన్ చేసి పెట్టాలి, కానీ కంపెనీ ఓపెన్ చేయదు. ఇవన్నీ వాడుకుంటున్నారు. క్రైమ్ రకరకాలుగా వచ్చేస్తుంది. ఇప్పుడు క్రైమ్ అయితే సెల్ ఫోన్ లొకేషన్ బట్టి పట్టేసుకుంటున్నారు. మొత్తం క్రైమ్ అంతా సెల్ ఫోన్లోనే అవుతుంది, అకౌంట్లోంచి కొట్టేస్తున్నారు. దాన్ని ఆపాలంటే చిన్న ఇది చేస్తే సరిపోతుంది,
చేయరు. ఎందుకు చేయరు అర్థం అవ్వదు. నీ దగ్గర నీ బ్యాంకులో డబ్బులు ఆపుకోవాలంటే నీకు వార్నింగ్ ఇచ్చి 15 minutes వరకు బ్యాంక్ ట్రాన్స్ఫర్ అవ్వదు అని ఏదో రూల్ పెట్టారనుకోండి, ఇవన్నీ అయిపోతాయి. కానీ అది పెడితే ఫాస్ట్ కమర్షియల్, ఇప్పుడు ఈ షేర్ మార్కెట్ వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకంటే వాడు నిమిషంలో ఎవడు కొడతాడో వాడికే వస్తుంది. అది నిమిషాల్లో పెరిగిపోతుంటాయి రేట్లు, నిమిషాల్లో తగ్గిపోతుంటాయి. వీటన్నిటి కారణం మీద కేసు పెట్టేటప్పుడు నేను చెప్పేది చంద్రబాబు నాయుడు గారికి, ప్రభుత్వానికి ఒకటి ఏంటంటే, ఒక ఆఫీసర్ని మీరు కేసు పెట్టబోయేటప్పుడు ఏ తప్పులైతే గత ప్రభుత్వాలు చేశాయో ఆ తప్పులు మీరు చేయకండి. అందులో ఆంజనేయులు లాంటి ఒక టోటల్గా ఇతను పోలీసురా, లా అండ్ ఆర్డర్ పోలీస్, ఇతను పోలీసింగ్లో ఇతను ఆల్మోస్ట్ టాప్ 10లో వస్తాడు అనేటువంటి ఒక పేరున్నటువంటి ఆఫీసర్ని మీరు కేసులో పెట్టవలసి వస్తే చాలా జాగ్రత్తగా ఆలోచించి చేయవలసినటువంటి అవసరం ఉంది. అతని పొజిషన్ ఏంటి, వ్యవహారం ఏంటని. ప్రభుత్వ ఒత్తిళ్లే ఇప్పుడు, కాకపోతే లేకపోతే ఈ జీవో సంతకం పెడతారా వాళ్ళు? కేసు విత్డ్రా చేసి డబ్బులు ఇచ్చేయండి అంటే ప్రభుత్వం చెప్పినట్టు చేయాలండి, లేకపోతే పని చేయలేరు. ఇప్పుడు ఎల్వి సుబ్రహ్మణ్యం ఆయన ఎందుకు వాళ్ళిద్దరు గొడవ వచ్చింది మొన్న ఏదో ఇంటర్వ్యూలో చెప్తున్నాడు. ఆయన ఆర్టీసీ స్థల వాళ్ళని దీంట్లో పెట్టేద్దాం అన్నాడు జగన్మోహన్ రెడ్డి. నేను ప్రామిస్ చేశాను పెట్టేద్దాం అన్నాడు. ఎల్వి సుబ్రహ్మణ్యం ఏమన్నాడంటే, ఆపండి, ముందు మనం అందరి అభిప్రాయాలు తెలుసుకుని చేయాలి అని చెప్పి అందరికీ ఉత్తరాలు రాయండి అని సెక్రటరీకి చెప్పాడు. అందరికీ ఉత్తరాలు రాయండి, ఇది కరెక్టా, దీనివల్ల బెనిఫిట్టా లాసా అని. జగన్మోహన్ రెడ్డి పిలిచాడు కదా, ఏమో నేనా సీఎం నువ్వా, నేను కలిపేస్తానని ప్రామిస్ చేశానంటే నువ్వు ఇలా రాయడం ఏంటని. రాయాలంటే రాయికి తప్పదు, అది ప్రొసీజరు, రాయాలి. అలా అనగలరా ఇప్పుడు ఎవడన్నా? సుబ్రహ్మణ్యం చూశాక, సుబ్రహ్మణ్యం పరిస్థితి చూశాక కావాలని కోరి తెచ్చుకున్న సిఎస్ చిన్న మాట, అతను అన్నం తప్పు కూడా కాదు, రూల్ ప్రకారం ఒక రికార్డు తయారు చేయాలి. ఒక డెసిషన్ తీసుకోవాలంటే ఉత్తరే నువ్వు నాకు నచ్చావని చెప్పేసి ఇచ్చేయడం కుదరదు. నువ్వు దేశభక్తుడివని, నువ్వు అన్నదానం చేసావని ఒక చిన్న రికార్డు తయారు చేయాలి. చేసి అప్పుడు నేను పద్మశ్రీకి పేరు పెట్టాలి. నాకు ఇష్టమని నేను పద్మశ్రీ చేయాలంటే కుదరదు. అదే చెప్పాడు ఎల్వి సుబ్రహ్మణ్యం. నచ్చలేదు, ఎందుకంటే అతనికి అనుభవం లేదు, దూరం పెట్టేశాడు. తర్వాత అతను పూర్తిగా ఎక్కడికో వెళ్ళిపోయి వేళ జగన్మోహన్ రెడ్డి మీద అంత ప్రేమగా వెళ్ళి జాయిన్ అయిన వాడు వ్యతిరేకమయ్యే పరిస్థితి వచ్చింది. ఇవాళ మీరు కూడా ఆఫీసర్ అనేవాళ్ళు ఎంతమంది, మొత్తం అంతా కలిపి 300 మంది ఆఫీసర్లు ఉంటారు, ఐఏఎస్ ఐపీఎస్లు. వీళ్ళు ఎక్కడికి వెళ్తారు, వాళ్ళు ఎక్కడికి వస్తారు, ఇక్కడిక్కడే మారుతూ ఉంటారు. వీళ్ళు ఎక్కడికి పోరాం, మీరు ఏమైనా మార్చుకోవాలి. ఎస్, కొంతమందిని బ్రాండ్, ఆంజనేయులు బ్రాండ్ ఇంటెలిజెన్స్ పనిచేశాడు కాబట్టి, వాళ్ళు నా దగ్గర ఇంటెలిజెన్స్గా పనిచేసిన వాడిని వేధించారు కాబట్టి నేను వీడిని వేధించాలి అని మీరు అనుకున్నారనుకోండి, దాన్ని ప్రొసీజర్గా వెళ్ళండి. ఏ ప్రొసీజర్లో వెళ్ళాలి, అసలు ఎవరు ఆ మనిషి, ఎవరు కంప్లైంట్ ఇచ్చిన మనిషి ఎవరు? నేను చదువుతున్నటువంటి కథలన్నీ చూస్తుంటే మాత్రం ఇది చాలా కాంప్లికేటెడ్ ఇష్యూలా ఉంది. చాలా కాంప్లికేటెడ్గా హనీ ట్రాప్ అనేది ఏదైతే అంటారో ఆ పరిస్థితిలో ఉంది. ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి, లేకపోతే మైనస్ ఏముంది. ఇవన్నీ జరుగుతూ ఉంటే వాళ్ళకి తెలియదు. ఐపీఎస్ వాళ్ళకి వెళ్తే జైలుకి వెళ్తారు, మళ్ళీ బయటకు వస్తారు, శత్రువులు పెరుగుతారు. జైలుకి వెళ్ళి బయటకు వచ్చిన వాడు ఏమవుతుందో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుని చూశాడుగా. చంద్రబాబు జైలుకి వెళ్ళిన రోజునే ఇక్కడ ప్రెస్ మీట్ చెప్పాను, మారిపోయింది అబ్బాయి నీదని, నీ స్టోరీ మారిపోయింది, చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్తాం అనేది నీ జీవితంలో చేసిన పెద్ద తప్పు అని. చంద్రబాబు జైలుకి వెళ్ళాడు కాబట్టి అక్కడికి పవన్ కళ్యాణ్ వచ్చి డిక్లేర్ చేశాడు. పవన్ కళ్యాణ్ డిక్లేర్ చేశాడు కాబట్టి బీజేపీతో ఎలియన్స్ అయింది. బీజేపీతో ఎలియన్స్ అయ్యి అక్కడ బీజేపీ ఈయన మీద ఆధారపడి వచ్చే పరిస్థితి వచ్చింది. ఇక్కడ చరిత్రలో ఎన్ని లేని సీట్లు వచ్చాయి, ఎప్పుడు చూడని సీట్లు వచ్చాయి. ఒక్క తప్పు, నిజానికి చంద్రబాబు నాయుడు గారిని ఆ కేసులో నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం ఆయన్ని జైలుకి పంపేటువంటి అంత లేవు ఛార్జెస్. ఎందుకంటే మనీ ట్రైన్లో ఆయన దాకా డబ్బు వచ్చింది అని అక్కడ చూపించేది లేదు. అందుకే నేను సిబిఐకి అప్పచెప్పండి అన్నాను. ఇక నన్ను మామూలు జైలుకి వచ్చి చూసిన ప్రతి వాళ్ళ బూతులు తిట్టిపోయారు. ఇప్పుడు మనకు అందరూ ఏంటంటే పెద్ద వాళ్ళందరూ ఇప్పుడు చాలా పెద్ద మంత్రులు అది అయిపోయారు, వాళ్ళందరూ నన్ను బూతులు తిట్టిపోయారు. ఆ వీడియోలు అప్లోడ్ చూసుకుని నవ్వుకుంటూ ఉంటాను. ఇంత పెద్దవాడు కూడా మన మీద ఇంత టైం స్పేర్ చేశాడు. ఈవేళ మనకి అపాయింట్మెంట్ దొరకదు వీడిది, కానీ మన కోసం 15 నిమిషాలు ఒకటి మాట్లాడాడు, పావు గంట 25 నిమిషాలు, అరగంట తిట్టిపోయారు. ఇవాళ ఏంటి, వాళ్ళే అధికారంలోకి వచ్చారు, జైలుకి వెళ్ళిన వాళ్ళే. ఏదైనా రిపర్కషన్స్ ఏంటి అని ఊహించగలిగిన వాడు సక్సెస్ఫుల్ లీడర్ అవుతాడు. ఆ ఊహ ఉండదు. మీకు ఒకటే ఉదాహరణ, మీకు మహాభారతం అందరూ చూశారు కదా, అందరూ చదివారు. కర్ణుడు ఉండడంలో, కర్ణుడికి ఇంద్రుడు ఒక శక్తి ఇచ్చాడు. ఇచ్చి ఏంటంటే ఇలా కోర్సు ఇచ్చేసేటప్పటికి ఇంద్రుడికి కళ్ళు తిరిగాయి. ఇంద్రుడికి నిజానికి కర్ణుడు ఓడిపోవాలనే ఉంది, కానీ ఆ కర్ణుడు చేసిన పని చూశాక కళ్ళు తిరిగి ఏం కావాలన్నా ఆయన నీకు అన్నాడు. నాకు ఒక శక్తి, ఒక మనిషి ఉన్నాడు, వాడిని చంపడం కోసం నాకు ఒక శక్తి కావాలన్నాడు. ఎవడా మనిషి? అందరికీ తెలుసు, అర్జునుడు. అర్జునుడిని చంపడం కోసం శక్తి అడిగాడు. ఇంద్రుడికి తెలుసు ఇది ఎవరి మీద వాడతాడో.
ఇంద్రుడు ఇచ్చేశాడు ఆయన. ఎందుకంటే ఇక దయలో చెప్పేశాడు ఏం కావాలరా నీకని. మనకు అర్థమైన విషయం ఏంటంటే కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడు ఏ రోజు బయటకు వచ్చి ఆ రోజు అర్జున చావని పట్మని కొట్టాడు, అయిపోయింది. యుద్ధం క్లోజేగా. ఎందుకు కొట్టలేదు? పొద్దున్న లేచి అది బయటకు వచ్చేటప్పటికి మర్చిపోయేవారట. యుద్ధంలో రాత్రి అంతా అనుకునేవారు కూర్చుని, ఒక రోజు అయిపోయింది. ఏంటి కర్ణ ఇది, రేపు పొద్దున్న లేవగానే ఫస్ట్ ముందు అర్జునుడు ఎక్కడున్నాడో చూసి పట్టుకొని కొట్టే అయిపోయింది యుద్ధం అని. నాకు నిన్న జ్ఞాపకం రాలేదు, రేపు కొట్టేస్తాను ఉండండి అని. మొన్నటి పొద్దున సాయంత్రం అయ్యేటప్పటికి మళ్ళీ ఇదే పరిస్థితి. ఎందుకు మర్చిపోయేవారంటే ఇప్పుడు ముఖ్యమంత్రులు, మంత్రులు, అధికారంలో ఉన్నవాళ్ళు, అంతకుముందు జగన్ టైంలో అధికారంలో ఉన్నవాళ్ళు ఎందుకు మర్చిపోయేవారు? కాలమహిమ, మనం మళ్ళీ సెకండ్ అయిపోతాంరా, మనం మళ్ళీ అపోజిషన్లోకి వెళ్ళిపోతాం, వాళ్ళు రూలింగ్కి వస్తారు, ఇదంతా జరుగుతూ వచ్చింది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ పనులు చేస్తున్నప్పుడు అది జ్ఞాపకం రాదు, రాకుండా వెనక్కిపోతూ ఉంటుంది. ఇదే జరుగుతుంది. నేను మొత్తం అందరు రాజకీయాల్లో వచ్చే వాళ్ళందరినీ ఒకటే కోరుతాను, మహాభారతం చదవండి. మొత్తం ఇప్పుడు రాజకీయం అంతా అప్పుడు ఉంది. నేను కూడా చదవలే. నేను కూడా వీళ్ళు పాండవులు కౌరవులు కురుక్షేత్రం క్లోజ్ అయిపోవడంతో అయిపోయింది అనుకుంటాం. తర్వాతే ఉంది అసలు కథ అంతాను. ఆ తర్వాతే అన్నీ రాసుకుని వచ్చారు, ఎలా అలా ఎప్పుడెప్పుడు ఏమేం జరిగింది, ఎందుకు అలా జరిగింది మొత్తం రాసుకుంటూ వచ్చారు. ఒకసారి ఎప్పుడైనా భారతం టైం ఉంటే చదవండి. నేను ముసలాండి అయిపోయాక మొదలెట్టాను అనుకోండి, చాలా ఇంట్రెస్టింగ్. ఈవేళ జరుగుతుంది కూడా సేమ్ అదే. నేను చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేసేది, ఎందుకంటే నేను నా బయోగ్రఫీ, ఆటోబయోగ్రఫీ రాసుకుంటున్నాను ఉత్తరే నా కోసమే అనుకోండి. ఆ రాసుకున్న దాంట్లో చంద్రబాబు నాయుడు గారికి దాదాపు 30-40 పేజీలు రాస్తాను. ఆయన పర్సనల్గా కూడా కలిశాను కాబట్టి, అందుకే రామోజీరావుని కలుద్దామని ప్రయత్నించి విఫలమయ్యాను. పర్సనల్గా కలిశాను కాబట్టి రాస్తాను. రాసే దాంట్లో నేను ఆరోపణలు చేయగలను, కానీ మీరు తప్పు చేశారని దానికి ఆధారం ఇది అనడానికి ఆధారం లేదు. ఇందులో మాత్రం దొరికారు. ఇది ఎందుకు తప్పు చేశారో ఇలాంటి తప్పులు ఇంక రిపీట్ అవనివ్వకండి. రేపు 11వ తారీఖున మా దాంట్లో కూడా మీరు మీ ఇమీడియట్ మీ అడ్వకేట్స్, మీ కౌన్సిల్ని ఆదేశించండి. కరెక్ట్, ఏది న్యాయం ఏది ధర్మం అది ఎఫిడవిట్ చేయండి. ఇక్కడ మళ్ళీ మీరు అభిమానం, దాన్ని ఏమంటారు, ఇచ్చిపుచ్చుకోవడాలు, నేను నాకు వాళ్ళు ఉపకారం చేశారు కాబట్టి నేను వీళ్ళకి ఉపకారం చేయాలి, అవి రానికండి. అది ఈ స్టేజ్లో మీకు అనవసరం. మీరు ఎంత 75 ఏళ్ళు వచ్చి మీకు ఇంత పేరు, భారతదేశంలో ఇంత పేరు వచ్చి ఇన్నిసార్లు ముఖ్యమంత్రి అయ్యి అలాంటి బలహీనతలు మాత్రం లొంకండి. ధర్మం వైపు, చట్టం వైపు ఉండండి. థ్యాంక్ యూ. సార్, ఇప్పుడు ఈ ముంపు ప్రాంతంలో మునిగిపోయిన విజయవాడ, అమరావతి కట్టే పరిస్థితి ఉంటుందంటారా? విజయవాడ చూసారా? ఇవన్నీ మామూలేనండి. అమరావతి గురించి నేను అనేక సార్లు మాట్లాడాను. సో వాళ్ళు అక్కడ నిర్ణయం తీసుకున్నారు, కడతారు, దానికి ఏం కావాలో అది చేస్తారు. ఇప్పుడు ముంపు వచ్చింది కాబట్టి అమరావతి మునిగిపోతుందని ఇవన్నీ పొలిటికల్ ఎలిగేషన్. నేనేమో రాజకీయ పార్టీకి సంబంధించిన వాడిని కాదు. నాకేమి అమరావతి అనేది ఆయన నిర్ణయం, ఆయన కట్టితే. నేను బుక్కే రాశాను. ఫస్ట్ అపోజ్ చేసింది నేనే. జగన్ కూడా సపోర్ట్ చేసినప్పుడు నేను అపోజ్ చేశాను. అన్నిటికీ వ్యతిరేకం. అబ్బో చాలాసార్లు అయ్యింది. కానీ వాళ్ళ నిర్ణయం, అది గవర్నమెంట్ నిర్ణయం, తప్పదు కదా. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్స్. కురుక్షేత్రంలో పాండవులు తెచ్చినట్టు కూడా ఎందుకు తెచ్చారో బాధపడ్డారు. మామూలుగా 100 పేజీలు బాధపడ్డాడు. ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్.